హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. మీషా నుంచి అయితే కనుక ఈరోజు నేను మీ అందరికీ షేర్ చేయడానికి తీసుకొచ్చాను కిడ్స్ వేర్. టోటల్గా 10 డిఫరెంట్ వెరైటీ. అసలు ఎంత క్యూట్గా ఉన్నాయోనండి. మనకి దగ్గరగా ఇవి 1 ఇయర్ నుంచి కూడా మీకు దీంట్లో కొన్ని పర్టికులర్ ప్యాటర్న్స్లో 12 ఇయర్స్ 14 ఇయర్స్ వరకు కూడా ఏజ్ వైజ్గా అయితే కనుక మెన్షన్ చేసి ఉన్నాయి. సో బేబీస్ మన ఆడపిల్లలు ఏదైతే సైజు ఉంటారో ఏజ్ ప్రకారంగా అయితే కనుక మీరు చక్కగా ఆ ఏజ్ అనేది సెలెక్ట్ చేసుకుని కార్ట్లో వేసుకుని తీసుకోవటమేనండి. చాలా ఈజీ. మీకు ఏదైనా నచ్చితే కనుక లింక్ అనేది నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను డిస్క్రిప్షన్లో. అన్నీ కూడా చాలా బాగున్నాయి. లేటెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి. డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయాల్సినటువంటి చక్కని కలెక్షన్ అండి. అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో చూస్తే మీకు డెఫినెట్గా నచ్చేస్తాయి. ఇట్లా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్, కాంట్రాస్ట్ కాంబినేషన్స్ అండ్ పట్టు, ఫ్యాన్సీ స్టైల్, కాటన్, జార్జెట్స్ ఇలా అయితే కనుక నేను మీకు ఇవన్నీ షేర్ చేయడానికి అయితే కనుక ఈరోజు ఈ వీడియో కోసం చాలా మంచి కలెక్షన్స్ని చాలా జాగ్రత్తగా ఎంచి దట్టు మళ్ళీ అండర్ బడ్జెట్లో ఉండాలి అని అయితే కనుక నేను సెలెక్ట్ చేసి తీసుకొచ్చినటువంటి కలెక్షన్ అనమాట. ఇప్పుడు బటర్ఫ్లై కూడా బాగా ట్రెండ్ అవుతుంది కదా అండి. ఆ ప్యాటర్న్లో నేను రస్ట్ కలర్ తీసుకున్నాను. ఇప్పుడు కలర్ కూడా బాగా ట్రెండ్ అవుతుంది. జనరల్గా ఇది ఎవరి దగ్గర కూడా ఉండని కలర్ కాంబినేషన్ అనమాట. సో మీకు అన్ని లింక్స్ అయితే కనుక డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా. ఒకవేళ నాకు ఇంకేమైనా లేటెస్ట్గా అనిపించినవి ఉంటే కూడా అవి కూడా లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. మీరు చూసుకోండి. దాన్ని బట్టి అయితే కనుక పర్చేస్ చేసుకోండి. మీకు పిల్లలకి ఏదైతే బాగుంటుంది అని అనుకుంటారో దాన్ని బట్టి అయితే కనుక. అసలు స్టిచ్చింగ్ చేసే కాస్ట్ కూడా కాదండి. ఆ దానిలోనే మనకైతే విత్ ఫ్యాబ్రిక్తో అయితే కనుక చక్కగా మీకు రెడీ టు వేర్ కాన్సెప్ట్లో ఈ డిఫరెంట్ కలెక్షన్ అయితే కనుక చక్కగా వచ్చేస్తున్నాయి. ఇవేమో జార్జెట్లో అయితే కనుక ఈ 2 కలర్స్ తీసుకున్నాను. ఇట్లా లెహంగా స్కర్ట్స్ కాంబినేషన్లో అయితే కనుక ఉంటాయన్నమాట. అన్నీ కూడా బాగున్నాయండి. అన్నీ కూడా మళ్ళీ అండర్ బడ్జెట్లో ఉన్నాయి. అది స్పెషాలిటీ అనమాట. సో ఇట్లా పట్టు స్టైల్ కూడా తీసుకున్నారు. రాబోయే శ్రావణ మాసం ఉంది కాబట్టి ఇలా మంచి కలెక్షన్ అయితే కనుక లంగావోణి కాన్సెప్ట్ అండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మనం వీడియో. టోటల్గా ఇవి 10 అండి. అండ్ 1 by 1 అయితే కనుక ఇంకా చూసేసుకుందాం మనం ఎలా ఉండబోతున్నాయని. నాకు తెలిసి అయితే మీకు ఇవన్నీ కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను. అన్నీ కూడా మనం ఎఫర్ట్ చేయగలిగినటువంటి ప్రైస్లోనే ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వన్ మనం లంగావోణితోనే స్టార్ట్ చేసుకుందాము. ఫ్యాన్సీగా ఉంది లంగావోణి కూడా. అండ్ ఇదైతే కనుక 3 పీస్. ఎంత క్యూట్గా ఉంటారండి పిల్లలు. ఇట్లా పెట్టిన తర్వాత చక్కగా రెడీ చేస్తే వాళ్ళకి అరవంకీలు చక్కగా వడ్డాణం ఇవన్నీ పెడితే కనుక చాలా బాగుంటారు కదా. క్యూట్గా అయితే కనుక లుక్లో ఉంటారు. లంగావోణి కూడా ఉండిందండి. సో ఇదైతే కనుక లంగా జాకెట్ కాన్సెప్ట్లోని మీకైతే కనుక ఇట్లా కలంకారీ ప్యాటర్న్లో అయితే కనుక పిచ్వాయి థీమ్స్ వస్తున్నాయి కదా. ఆ ప్యాటర్న్లో క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో క్యూట్. అసలు ఎంత ముద్దుగా ఉందో చూడొచ్చు. అండ్ దీనికి అయితే కనుక లైనింగ్ కూడా అవైలబుల్గా ఉందండి. అండ్ ఇదైతే కనుక లైనింగ్ పట్టు స్టైల్లో అయితే కనుక పట్టు బార్డర్లోని ఇట్లా మనకైతే కనుక చక్కగా మంచి ఫ్యాబ్రిక్ అండి. చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా. అస్సలు అన్కంఫర్ట్ అయితే ఫీల్ అవ్వరు. ఇదైతే కనుక బార్డర్. ఇదైతే కనుక మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే ఉంది. ఇవాళ నేను చూపించే సైజ్ అన్నీ కూడా 5 to 6 ఇయర్స్ ఏజ్ అయితే కనుక నేను సెలెక్ట్ చేసి తెప్పించాను. అటు మరీ చిన్న సైజ్ కాకూడదు, ఇటు మరీ పెద్ద సైజ్ కూడా అవ్వకూడదు అనేసి అయితే కనుక నేను అన్నీ కూడా అవే సైజ్ తెప్పించానండి. ఇదైతే కనుక దీని మీదకి వచ్చినటువంటి బ్లౌజ్. బ్యాక్ సైడ్ అయితే కనుక మనకి ఇట్లా జిప్ వచ్చేసింది. దీనికి కూడా లైనింగ్ వచ్చింది. చాలా క్యూట్గా అయితే కనుక మనకి కంప్లీట్ లుక్ అయితే కనుక ఈ విధంగా ఉంటుందన్నమాట. సో చూడండి, నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా ట్రై చేయొచ్చు. క్వాలిటీ చాలా బాగుంది. అండర్ బడ్జెట్లో అయితే కనుక పట్టు స్టైల్లో వచ్చినటువంటి ప్యాటర్న్ మనకి ఇది. నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి. ఇది కూడా చాలా ఫ్యాన్సీగా కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్లో అయితే కనుక వస్తూ చాలా చక్కగా వచ్చింది. ఇది కూడా అయితే కనుక మీకు ఓపెన్ చేసినట్లయితే ఎలాస్టిక్ ఫిట్టింగ్తోని కంప్లీట్గా మీకు స్కర్ట్ స్టైల్ అయితే కనుక వస్తుంది. ఇదైతే కనుక ఆల్ ఓవర్ అంతా కూడా ప్యాటర్న్ అయితే మనకి ఇట్లా ప్రింటెడ్ థీమ్ అండ్ పిచ్వాయి కాన్సెప్ట్లో అయితే కనుక వచ్చేసి దాని మీద మొత్తం అంతా కూడా ఇట్లా సీక్వెన్స్ ప్యాటర్న్ అయితే కనుక ఇచ్చున్నారు అనమాట. కింద వచ్చి అయితే కనుక స్కాలప్లా ఇచ్చేసి కుచ్చు ప్యాటర్న్లో మనకి ఈ డిజైన్ అయితే కనుక ఇచ్చి మొత్తం అంతా కూడా మనకి కిందన చూస్తున్నారు కదా. ఇదంతా కూడా నెటెడ్ ఫ్యాబ్రిక్తో అయితే కనుక డిజైన్ చేశారు. అవుట్లైన్ అంతా కూడా మనకి ఇట్లా లేస్ బార్డర్ అయితే కనుక ఇచ్చున్నారు అనమాట. చాలా బాగుందండి. ఫ్యాన్సీగా అయితే కనుక వచ్చి ఉండింది. విత్ లైనింగ్తో అయితే కనుక వచ్చి ఉండింది అనమాట. ఇది కూడా లైనింగ్ అయితే కనుక ప్రొవైడ్ చేశారు చాలా సాఫ్ట్గా. అండ్ దీనికి బక్రం కూడా ఉంది స్టిఫ్నెస్ కోసం. ఇదైతే కనుక కంప్లీట్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాన్సెప్ట్లో అయితే కనుక ఈ పర్టికులర్ కాన్సెప్ట్ తీసుకున్నారు. స్కర్ట్ కూడా చాలా మన బ్లౌజ్ ప్యాటర్న్ కూడా చాలా బాగా వచ్చింది. ఇదైతే కనుక బ్లౌజ్. సో క్యూట్ అండి. అసలు ఎంత క్వాలిటీ బాగుందో. నేను చాలా క్లోజప్ లుక్లో చేస్తున్నాను, మీరు చూసుకోవచ్చు. మంచిగా ఉంది. లోపల అయితే కనుక మనకి లైనింగ్ అంతా కూడా ప్రొవైడ్ చేశారు. బ్యాక్ జిప్ పార్ట్తో అయితే కనుక వచ్చిందనమాట. అండ్ గ్రీన్ అండ్ బ్లూ చాలా మంచి కాంబినేషన్. ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ ప్రకారంగా అయితే కనుక ఈ 2 డిఫరెంట్ ప్యాటర్న్ అయితే కనుక నేను మీకు షేర్ చేస్తున్నానండి. చాలా బాగుంది. అఫోర్డబుల్ ప్రైస్లో ఉంది. మీకు నచ్చింది అనుకుంటే మా పిల్లల సైజు ఏజ్ని బట్టి అయితే కనుక తీసుకోవడమే. నెక్స్ట్ అయితే కనుక మరొక 2 పీస్ సెట్ అనమాట. ఇది కూడా చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ చెప్పడం మర్చిపోయా.
ఈరోజు నేను వేసుకున్నటువంటి ఈ లాంగ్ సాఫ్ట్ జార్జెట్ ప్రింటెడ్ డ్రెస్ అయితే కనుక నేను మీషోలో తీసుకున్నదే. చాలా బాగుంది, చాలా కొత్తగా మీషోలో వచ్చింది. దీనిలో కూడా అన్ని సైజెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి. ఈరోజు మన కిడ్స్ వేర్తో పాటుగా అయితే కనుక నా డ్రెస్ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. నచ్చితే మాత్రం డెఫినెట్గా ట్రై చేయొచ్చు. టూ గుడ్ సాఫ్ట్ అండ్ వెరీ కంఫర్ట్ అండ్ కలర్ కూడా చాలా ఫ్యాన్సీగా వచ్చింది. మీకు అప్కమింగ్లో అయితే కనుక నేను గౌన్స్ కలెక్షన్ అనేది ఇవ్వబోతున్నాను. డెఫినెట్గా అందులో కూడా నేను మీకు ఇది క్లియర్ లుక్ అంతా కూడా నేను మీకు షేర్ చేస్తాను. సో ఇది కూడా చూడండి అండి, ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. కొన్నిట్లో కలర్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇదైతే కనుక మనకి లెహెంగా లుక్ అనేది ఇట్లా వస్తుందన్నమాట. సో ఇది కూడా చాలా బాగుంది. ఇట్లా పిచ్వాయి కాన్సెప్ట్ ఆనియన్ పింక్ కలర్ పైన అయితే కనుక తీసుకున్నానండి. రాబోయే శ్రావణ మాసం కూడా ఉంది కాబట్టి చక్కగా పిల్లలు ముద్దుగా ఉంటారు ఇట్లాంటివి వేసుకుంటే కనుక. మీరు ఇంకా లైక్ చున్నీలాగా ఏదైనా వేయాలనుకున్నా కానీ ఇది కాన్సెప్ట్ని బట్టి కూడా, కలర్ కాన్సెప్ట్ని బట్టి కూడా వేసుకోవచ్చు. అలాగే దీనికి బక్రం కూడా వచ్చింది స్టిఫ్నెస్ కోసం. అండ్ లోపల కూడా సాఫ్ట్ లైనింగ్ అయితే కనుక మనకి పాలిస్టర్లో మంచి క్వాలిటీని ఇచ్చేసి అయితే కనుక ఉన్నారనమాట. ఇదైతే కనుక మనకి ఇట్లా కౌ ప్యాటర్న్ పిచ్వాయి కాన్సెప్ట్లో అయితే కనుక ఈ పర్టికులర్ థీమ్ ఇచ్చేసి బ్లౌజ్ అయితే కనుక ఇట్లా షార్ట్ లెంత్లో ఇచ్చారండి. చాలా ముద్దుగా ఉంది అసలు. క్యూట్ హ్యాండ్స్, క్యూట్గా అయితే కనుక దీని స్టిచ్ ఉందని చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ అయితే కనుక మనకి ఇట్లాగా జిప్పర్ పార్ట్ అయితే వచ్చింది. క్వాలిటీ అన్నీ కూడా బాగానే ఉన్నాయండి. ఏది కూడా మనకి తక్కువ అనిపించదు క్వాలిటీ కూడా. ఇది బ్యాక్ జిప్ స్టిచ్ ఉందనమాట. ఓపెన్ చేస్తే మనకి మామూలుగా ఓపెన్ అయిపోతుంది. ఫ్రంట్ అయితే కనుక హైలైట్ అవ్వడానికి ఫ్రంట్ పార్ట్లో మనకి ఇట్లాగా కౌ ప్యాటర్న్ అయితే కనుక ఇచ్చున్నారండి. చాలా క్యూట్గా ఇచ్చారు. నిజం చెప్పాలంటే మనం ఫ్యాబ్రిక్ అండ్ స్టిచ్చింగ్ ఇవన్నీ కాస్ట్ చూసుకుంటే కనుక నిజంగా ఇవి చాలా వర్త్ అయితే కనుక అనిపిస్తాయి. ఇది ఓవరాల్గా అయితే కనుక ఒక డ్రెస్ డిజైన్ అండి. చాలా బాగుంది. నేను డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే కనుక నేను జాగ్రత్తగా సెలెక్ట్ చేసే తీసుకున్నాను. ఇది మీకు 3 పీస్ వస్తుంది. అది మనకైతే కనుక ఇట్లా స్కర్ట్ ప్యాటర్న్ అయితే కనుక జార్జెట్లో తీసుకున్నాను అనమాట. ఇది ఓవరాల్గా కిందంతా కూడా ఇట్లా జరీ వర్క్లో అయితే కనుక వస్తుందండి. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్. అండ్ దీనిలో కూడా మీకు అయితే కనుక లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. దీనిలో కూడా స్టిఫ్నెస్ కోసం అయితే కనుక లైనింగ్కి బక్రం వాడేశారు. ఇట్లా అయితే కనుక ఉండింది. మొత్తం అంతా కూడా ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసింది. ప్యాటర్న్ కూడా క్లాసీగా అయితే కనుక చాలా చక్కగా ఉందనమాట. ఆల్ ఓవర్ అంతా కూడా ఇట్లా బూటీ అంతా కూడా తీసుకున్నారు కదా, ఇదంతా కూడా థ్రెడ్ వర్కేనండి. నేను క్లోజప్ లుక్లోనే మీకు ఆ డిజైన్ డీటెయిలింగ్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ దీనికైతే కనుక వచ్చినటువంటి బ్లౌజ్ అండ్ నెటెడ్ దుపట్టా అయితే కనుక ఇచ్చేస్తూ 3 పీస్లో అయితే కనుక దీన్ని డిజైన్ చేశారు. ఇదంతా కూడా ఫ్రంట్ వర్క్. ఇదైతే కనుక బ్యాక్. ఓకే, బ్యాక్ అయితే కనుక మనకి హుక్స్లు వచ్చాయండి. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు హుక్స్లు ప్యాటర్న్ అయితే కనుక ఇచ్చారు. ఇది జిప్పర్ పార్ట్ రాలేదు, దీనికి లైనింగ్ వచ్చేసింది. రఫుల్ స్లీవ్స్తో అయితే కనుక మనకి దీని బ్లౌజ్ అయితే కనుక వచ్చిందనమాట. దీనిలో కూడా సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇది ఓవరాల్గా అయితే కనుక మనకి స్కర్ట్, అలాగే దీనికి వచ్చినటువంటి బాటంతో కంప్లీట్ లుక్ ఇలా ఉంటుంది. ఓకే, దీనికి ఒకసారి దుపట్టా కూడా చూపిస్తానండి. దీనిలో నేను 2 కలర్స్ తీసుకున్నాను. 2 కలర్స్ కూడా చాలా బాగున్నాయి. అవుట్లైన్ అంతా కూడా గోటాలేసి తీసేసుకుని సిల్వర్లో ప్యాటర్న్ అయితే కనుక వస్తూ మనకైతే కనుక కంప్లీట్ లుక్ అనేది ఇలా వస్తుంది. సో చూడండి, మీకు కనుక నచ్చితే కనుక దీనిలో 2 కలర్స్ చూపిస్తున్నాను. సో దాన్ని బట్టి అయితే కనుక మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ట్రెండింగ్ కలర్ కదా అండి వైలెట్, అందుకని అది తీసుకున్నాను. ఇప్పుడు ఈ కలర్ కూడా ట్రెండింగే కాబట్టి ఆనియన్ పింక్లో నేను ఈ కలర్ కూడా తీసుకున్నాను. సో మీకు ఏ కలర్ అయితే నచ్చుతుందో దాన్ని బట్టి అయితే కనుక మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అన్నీ కూడా ఇంటర్లాక్లో అయితే కనుక వచ్చేసాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే కనుక మొత్తం అంతా కూడా ఇలా వర్క్ అయితే కనుక తీసుకున్నారు. బూటీ కాన్సెప్ట్ అండ్ జరీ వర్క్ కాన్సెప్ట్ అంతా కూడా చాలా క్లాస్గా ఉన్నాయి. 2 కలర్స్ బాగున్నాయి. 2 కూడా ట్రెండింగ్లో అయితే కనుక ఉన్నాయండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే కనుక హుక్స్లు వచ్చేసాయి. దీనికి కూడా మనకి ఓవరాల్గా అయితే కనుక జరీలో మొత్తం అంతా కూడా వర్క్ వస్తూ చాలా చక్కగా అయితే కనుక అండర్ బడ్జెట్లో అయితే కనుక క్లాసీ డిజైన్ ఇది కూడా ఇలా ఉంటుంది. ఓకే, దీనికి వచ్చినటువంటి దుపట్టాతో కంప్లీట్గా అయితే కనుక ఇది కూడా మనకి 3 పీస్లో అయితే కనుక సెట్ అనేది ఇలా వస్తుంది. సేమ్ అండి, ఈ 2 కూడా జస్ట్ కలర్ వేరియేషన్ మాత్రమే ఉండిందనమాట. నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ చూపిస్తాను. ఇది కూడా చాలా బాగుంది, అసలు భలే ముద్దుగా వచ్చింది ఇది కూడా. అండ్ కలర్ కాంబినేషన్ వెరీ నైస్ కలర్. అండ్ మొత్తం అంతా కూడా దీనికి కాంట్రాస్ట్లో మనకి జరీ వర్క్తో అయితే కనుక ఇది పర్టికులర్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసారనమాట. ఇదైతే కనుక మొత్తం అంతా కుచ్చులు ఉన్నాయండి. మీరు తీసుకుంటే ఒక ఏజ్కి ఇంకా అవతలకే పెట్టి తీసుకోండి. ముందు కూడా మన పిల్లలకి వచ్చేలాగా ఉంటుంది కాబట్టి మీరు సైజు ఒక 1 ఇయర్కి ఎక్స్ట్రానే, అంటే ఇప్పుడే వేసుకోవాలి మాకు తర్వాత అవసరం లేదనుకుంటే కరెక్ట్ ఏజ్ పెట్టేసుకోండి. బట్ నెక్స్ట్ ఇంకొక 1 ఇయర్కి ఎక్కువ వేసుకోరు కదా అండి పిల్లలు, ఇలాంటివి డైలీ వేర్లో వేయం కదా. కాబట్టి ఒక 1 ఇయర్కి అటు ఎక్స్ట్రా పెట్టుకున్నామంటే ఎప్పుడైనా ముందుకు వేసుకోవడానికి ఉంటుంది కదా. సో ఇలా అనమాట. ఇది కూడా ఒక మంచి డిజైన్. మొత్తం అంతా కూడా జరీ వర్క్తో వచ్చేసింది. అయితే దీనికి అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా మనకి ఇట్లా డోరీ అయితే కనుక ఇచ్చారనమాట. దీనికి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవడమే ఇలా అయితే కనుక వస్తుంది. లేదు మీరు ఇంకేదైనా స్టైలిష్గా వేసుకోవాలనుకున్నా కానీ వేసుకోవచ్చు. ఇవి తీసేసి ఇంకేదైనా మూవల్ లాంటివి కూడా పెట్టుకుని కూడా హైలైట్ చేసుకోవచ్చు. లోపల కూడా లైనింగ్ అయితే కనుక వచ్చేసి ఉండింది ఈ విధంగా. ఇది లైనింగ్.
అండ్ ఒకసారి అయితే కనుక దీనికి బ్లౌజ్ కూడా చూపించేస్తాను. చాలా బాగుందండి, నైస్ డిజైన్. ఇది కూడా అండర్ బడ్జెట్లో ఫ్యాన్సీగా వర్క్లో అయితే కనుక వచ్చింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే కనుక లుక్ ఇది సో క్యూట్ అండి. అసలు బ్యాక్ సైడ్ చూడొచ్చు మీరైతే కనుక, చక్కగా ఉంటుంది, చాలా ముద్దుగా. సో ట్రస్ట్ మీ ఇది కూడా చాలా బాగుంది, క్వాలిటీ టూ గుడ్ అండి. డెఫినెట్గా ట్రై చేయండి. కలర్ కాంబినేషన్ ఏమి, వర్క్ ఏమి, డిజైన్ ఏమి, అసలు చక్కగా ఉందన్నమాట. భలే ముద్దుగా ఉంటుందండి. మీరు వేయాలనుకుంటే సిల్వర్ కలర్ దుపట్టా ఏదైనా ఉందనుకుంటే కనుక అలా కూడా వేసేసుకుంటే చక్కగా 3 పీస్ మంచిగా అయితే కనుక స్టైలిష్ బడ్జెట్ రేంజ్లో వచ్చేస్తుంది ఆ సెట్ కూడా మనకి పిల్లలకి. నెక్స్ట్ అయితే కనుక పట్టు లెహంగా కాన్సెప్ట్ అండి. కలర్స్ చాలా వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి. నేను ప్రజెంట్ ఉన్న వాటిలో బెస్ట్ ప్రైస్ ఉన్నవి అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నవి అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చాను. సో సేమ్ నేనైతే కనుక నేను తీసుకున్న సెల్లర్స్ నుంచి అయితే కనుక లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సో మీరు చూసి హ్యాపీగా అయితే కనుక తీసేసుకోండి. లైనింగ్ వచ్చిందండి మనకైతే కనుక దీనికి కూడా. ఇదైతే కనుక ఫ్రంట్ అండ్ బ్యాక్లో మీకు కంప్లీట్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. పట్టు స్టైల్లో అయితే కనుక బార్డర్ వచ్చేస్తూ ఇదైతే కనుక మనకి ఫ్రంట్ డోరీ అనేది ఈ విధంగా స్టైలిష్గా అయితే కనుక ఇచ్చారు. చిన్న నాట్ లాగా కూడా చేసుకోవచ్చు మీరు, కొంచెం స్టైల్గా ఇట్లా టై చేస్తే కనుక ఇట్లా కొంచెం ఫ్రంట్ పార్ట్లో ఇలా ఉంటుంది, పిల్లలకి తగలకుండా ఉంటుందన్నమాట. కొంచెం ఇట్లా మీరు టై చేసుకున్నట్లయితే కనుక ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి బార్డర్ కాంట్రాస్ట్లో అయితే కనుక వచ్చింది. మంచి ఆరెంజ్ షేడ్లో అయితే కనుక నేను తీసుకున్నానండి. అండ్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ అయితే కనుక ఇట్లా ఉంటుంది, చక్కగా లంగా జాకెట్ స్టైల్ కాన్సెప్ట్. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే కనుక ఓపెన్ వచ్చేసి హుక్స్లు అయితే కనుక వచ్చాయి. సో క్యూట్ అండి. అసలు ఇది కూడా కాన్సెప్ట్ చాలా అంటే చాలా బాగుంది. మంచి మెటీరియల్ అయితే కనుక వచ్చిందనమాట. సాఫ్ట్ పట్టు స్టైల్ అయితే కనుక ఇచ్చేసారు మనకి. ఇది కూడా ఓవరాల్గా అయితే కనుక ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్లో వచ్చినటువంటి డిజైన్. సో ఒకవేళ మీరు ఏదైనా శారీ కట్టుకుంటూ ఉంటే కనుక, ఒకవేళ మదర్ అండ్ డాటర్ లాగా అనిపించాలనుకుంటే, ఇందులోంచి ఏదైనా కలర్ కాంబినేషన్ మీకు కొంచెం నియర్ బై సూట్ అవుతుంది అనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు. సో మామ్ అండ్ డాటర్ ఒకేలాగా కూడా వేసుకున్న ఫీల్ కూడా దొరుకుతుంది మనకి. అండ్ ఇది కూడానండి మనకి పట్టు స్టైల్లో అయితే కనుక వచ్చేసినటువంటి మరొక ప్యాటర్న్. ఇది కూడా చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ కూడా. దీనికి కూడా లైనింగ్ వచ్చేసింది. ఇదైతే కనుక మీరు కింద బార్డర్ మొత్తం అంతా కూడా చూసుకోవచ్చు. ఇది బార్డర్ని అయితే కనుక దీనికి అటాచ్ చేశారండి. ఇది ఫ్యాబ్రిక్, ఇది బార్డర్ అయితే కనుక దీనికి అటాచ్ చేసి స్టిచ్చెస్ అయితే కనుక దీని డిజైన్ అయితే కనుక ఇచ్చేసి ఉన్నారనమాట. ఇదైతే కనుక లోపల లైనింగ్ అండి, హాఫ్ వైట్ అయితే కనుక వేశారు. ఇదైతే కనుక ఓవరాల్గా ఫ్రంట్ అండ్ బ్యాక్లో మీకు లెహంగా లుక్ అయితే ఇలా వస్తుంది. అండ్ దీనికైతే కనుక మనకి బ్లౌజ్ వచ్చేసి చాలా క్యూట్గా, చాలా ముద్దుగా, చక్కగా అయితే కనుక స్టైల్ చేసినటువంటి దీని బ్లౌజ్. బ్యాక్ సైడ్ అనమాట ఇలా ఉంటుంది. బ్యాక్ ఓపెన్తో వచ్చింది. బ్యాక్ అయితే కనుక మనకి జిప్పర్ పార్ట్ వస్తుంది. కిందకి వచ్చేసరికి అయితే కనుక మొత్తం అంతా కూడా ఇక్కడ కుచ్చు స్టైల్ అయితే కనుక తీసుకున్నారు. ఇది ఓపెన్ అండి, ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ స్టిచ్ ఉందండి, కట్ చేసేస్తే జస్ట్ మనకు కట్ అయిపోతుంది అనమాట. ఇది ఓవరాల్గా అయితే కనుక లుక్ బుట్టా స్లీవ్స్తో అయితే కనుక చాలా క్యూట్గా వచ్చింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మంచి ఫ్యాన్సీ స్టైల్లో పట్టు మెటీరియల్ పైన అయితే కనుక తీసుకున్నారు. ఫ్రంట్ అంతా కూడా ఇట్లా మనకి బూటీ వర్క్ అయితే కనుక వచ్చేసి కంప్లీట్గా లుక్ అనేది ఈ విధంగా ఉంది. ఒకవేళ మీరు ఇలా తీసుకోవాలనుకుంటే కనుక ఇది ఒక చాయిస్తో తీసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక అండి మన 9th డ్రెస్. ఇది అయితే కనుక ఇది కూడా ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద లుక్ వెరీ బ్రైట్లో ఉండేలాగా ఇది ఒకటి తీసుకున్నాను. ఇది కూడా బాగుంది, చక్కగా ఉంది. అయితే కనుక కాన్సెప్ట్ కూడా మీకు లెహంగా లుక్ ఇలా ఉంటుంది. లోపల లైనింగ్ వచ్చేసింది. గోల్డ్ బూటీ అండ్ బ్లాక్ అయితే కనుక బ్లాక్ కలర్తోని ఇట్లా పీకాక్స్ కాన్సెప్ట్ అండ్ దానిలో కూడా జరీ వర్క్తో తీసేసుకుని అయితే కనుక ఈ విధంగా ఇచ్చేసారు. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది. ఇది కూడా చక్కగా ఉంటుంది వేసుకున్నప్పుడు కూడా. ఇదైతే కనుక బ్లౌజ్ అనమాట. ఫ్రంట్ పార్ట్ ఏంటంటే ఆరెంజ్ కలర్ కింద లెహంగా దాన్ని హైలైట్ చేయడానికి అయితే కనుక చక్కగా దీన్ని ఈ విధంగా ఇచ్చారు. బ్యాక్ జిప్ అండ్ లైనింగ్తో వచ్చిన ప్యాటర్న్ ఇది కూడా. ఓవరాల్గా అయితే కనుక లుక్ ఇట్లా వస్తుంది. చాలా క్యూట్ ఉంటుందండి. చాలా అంటే చాలా మంచి బ్రైట్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ బ్లాక్లో. ఈ థీమ్లో అయితే కనుక ఇది ఒక డ్రెస్ తీసుకున్నాను నేను. ఇవన్నీ కూడా మీకు అప్కమింగ్లో శ్రావణ మాసానికి ఏదో ఒక శుక్రవారం రోజు లేకపోతే మంగళవారం రోజు మనం పూజలనే చేస్తూ ఉంటాం కాబట్టి అలాంటప్పుడు పిల్లలకి బాగుంటాయి కాబట్టి నేను కరెక్ట్ రైట్ టైంకే ఈ పర్టికులర్ వీడియో తీసుకొచ్చాను అనమాట. సో హ్యాపీగా మీరు చూసుకోండి, ఏది నచ్చినా కానీ మీరైతే పర్చేజ్ చేసేసుకోవచ్చు. ప్రీమియం క్వాలిటీ రస్ట్ కలర్లో అయితే కనుక తీసుకొచ్చానండి. ఫ్యాబ్రిక్ చూడండి అసలు ఎంత షైనీ, ఎంత టూ గుడ్ ఉంది అంటే కనుక అంత టూ గుడ్ ఉంది. ఇప్పుడు ట్రెండింగ్ కదా మనకి బటర్ఫ్లై అయితే కనుక. సో అందుకోసం అయితే కనుక నేను పిల్లలు కూడా దీనిలో ఉంటే బాగుంటుంది, మళ్ళీ ట్రెండింగ్ కలర్ బాగుంటుందని ఇది తీసుకున్నానండి. చాలా బాగుంది అసలు కలర్ అయితే. అండ్ దీనికి కూడా లైనింగ్ వచ్చింది. బ్లౌజ్ సో క్యూట్ వచ్చింది. ఇదైతే కనుక మనకి ప్రీమియం క్వాలిటీ వాడినటువంటి లైనింగ్ ఫ్యాబ్రిక్ బ్లాక్ కలర్లో ఇచ్చేసారు. ఇదైతే కనుక కంప్లీట్ లుక్ అండి, చాలా బాగా ఇచ్చారు. అసలు డెఫినెట్గా ట్రై చేయాల్సినటువంటి ప్యాటర్న్. ఇది బ్లౌజ్ చాలా నైస్ డిజైన్. దీనిలో కూడా కలర్స్ ఉన్నాయి, బట్ ఈ కలర్ ఇప్పుడు ట్రెండ్ అండి. ఇలా వస్తుంది ఫ్రంట్ బటర్ఫ్లైతోని, బ్యాక్ సైడ్ అయితే కనుక ఇట్లా ఓపెన్తో డిజైనర్ కాన్సెప్ట్లో అయితే కనుక ఈ విధంగా ఇచ్చారు. డెఫినెట్గా ట్రై చేయండి. ఇందులో అయితే కనుక అన్ని మంచి క్వాలిటీవి, ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న కలర్స్, ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి డిజైన్స్తో అయితే కనుక ఈరోజు మన వీడియో. ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. బటర్ఫ్లైస్ అంతా కూడా చాలా బాగున్నాయి. అన్నీ కూడా అన్నీ ముద్దు ముద్దుగా ఉన్నాయి.
అన్నీ కూడా అండర్ బడ్జెట్లో ఉన్నాయి. సో ఓవరాల్గా నేను మీకు టోటల్ 10 చూపించానండి. ఇంకేమైనా బాగుంటాయి వర్త్ ఇవి అనుకున్నవి కూడా ట్రస్టెడ్ సెల్లర్స్ నుంచి కొన్ని లింక్స్ పెడతాను. ఒకవేళ వాటి నుంచి నచ్చినా కానీ మీరు సెలెక్ట్ చేసేసుకోండి. ఓకేనా, ఇది మన వీడియో నచ్చింది, మీ షాపింగ్కి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో మరో వీడియోలో రేపు తప్పకుండా కలుద్దాం. మరో కొన్ని కొత్త కలెక్షన్స్ తీసుకుని నేను మళ్ళీ వచ్చేస్తాను మిమ్మల్ని కలవడానికి. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.